స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పరిశుద్ధ బలి పూజ ప్రారంభములో పాదువాపురి అందోని వారి మహోత్సవ శుభాకాంక్షలు ఎంతో సంతోషముతో తెలియజేస్తున్నాం. విష్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ యాంథనీ ఆఫ్ పదువా. ఈ గొప్ప పండుగ నాడు పరిశుద్ధ బలి పూజ స్పాన్సర్ చేయడానికి 2 కుటుంబాలు ముందుకు వచ్చి ఉన్నారు. వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసం ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. స్పాన్సర్డ్ బై దీపిక రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుధారాణి, సిద్ధార్థ రెడ్డి, లాలనా అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ ద గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ టు దీపికా రెడ్డి అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ మధుసూదన్ రెడ్డి, సుధారాణి, సిద్ధార్థ రెడ్డి అండ్ లాలనా ఫర్ సేఫ్ డెలివరీ ఆఫ్ ఏ బేబీ బాయ్. ఈ మొదటి స్పాన్సర్షిప్ చేసిన కుటుంబం కోసం ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రియబిడ్డలారా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. వారి ఉద్దేశ లక్ష్యాల కోసము ఈ మాసు అర్పిస్తూ ఉన్నాం. 2వ కుటుంబం స్పాన్సర్డ్ బై అల్లం ఉషారాణి అండ్ రాయపరెడ్డి అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షౌడ్ అపాన్ ద ఫ్యామిలీ. దేవుడు వారి కుటుంబానికి చేసిన సకల మేలు కృతజ్ఞతగా అల్లం ఉషా అండ్ రాయపరెడ్డి ఈ స్పాన్సర్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ బలి పూజలో వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అలాగే పునీత అందోని వారి మహోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థనా సహాయం కోరిన వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షౌడ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి and all the other souls to rest in peace, mass offered by Gade Lucy Rani and her family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and her family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna.
for God's mercy upon Eluru Retreat Center construction, and for God's protection upon everyone involved in the construction, mass offered by Divine Word Retreat Center team members, for the financial blessings upon the family, for the salvation and for the brighter future of the children, mass offered by Yellappu Lakshmi, for the successful nomination of the new provincial and the councillors of the Sisters of St. Joseph of Annecy, Bhubaneswar province, and the Holy Spirit's anointing upon all the sisters of the province to choose a nominee, mass offered by the sisters. Thanksgiving Mass offered by Prabha, for God's blessings upon A.G. Prakasham and the family members, Mass offered through Mother Mary, offered by Prabha. Thanksgiving Mass offered on the occasion of the birthday of Justin Antau, and for God's will to be done in Justin's life, Mass offered by Vijay Raj and her family. Justin Antau, in a very special wish you a very, very happy birthday. ఈ పరిశుద్ధ బలిభోజలో అందరూ వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ స్పెషలీ మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. Mass offered for all the Divine Word Rosary team members, that the Lord may bless every family, their intercession for the construction of New Retreat Center, that the Lord, through the intercession of Saint Anthony, bless every Rosary team members and their families with their intentions. Mass offered for all the benefactors, sponsors, and supporters of the construction of Divine Word Retreat Center, that the Lord may bless them abundantly with a sevenfold blessing according to the promises by the Lord. Mass offered by the Divine Word Retreat Center. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలిభోజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ పునీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మనము అర్పించబోతున్నాం. అలాగే మీరు ఆన్లైన్లో వేలాది మంది మాసాలు పాల్గొంటారు. పునీత అందోని వారు అంటే మీ అందరికీ ఎంతో ఇష్టమైన పునీతులు, ఆశ్చర్య అద్భుత కార్యాల నిధి ఖని పునీత అందోని వారు. అందువలన ఈ ఆన్లైన్లో ఈరోజు ఎవరెవరైతే మాసాలు పాల్గొంటున్నారో మీ అందరి విన్నపాలను ఈ పరిశుద్ధ బలి పూజలో సమర్పించుకుంటూ మనం ఈ బలిని అర్పించబోతూ ఉన్నాం. ప్రియులారా, అలాగే ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాము. ఎంతో సంతోషముతో ఈ సంవత్సరము ఏలూరు దివ్య ధ్యాన విడక మందిరములో సేవ చేయటానికి ఏలూరు ధ్యాన విడక మందిర అడ్మినిస్ట్రేటర్గా రెవరెండ్ ఫాదర్ వర్కీ ఎస్విడి గారు అపాయింట్ అయి ఉన్నారు. హైదరాబాద్ ఎస్విడి ప్రొవిన్షియల్ హౌస్ నుంచి ప్రొవిన్షియల్ శాంతురాజ ఎస్విడి గారు వర్కీ ఫాదర్ని ఈ నెల 7వ తారీఖున మన సెంటర్కి నూతన అడ్మినిస్ట్రేటర్గా వచ్చి ఉన్నారు. మీకు తెలిసి ఉండవచ్చు, పోయిన గత 2 సంవత్సరాలుగా ఫాదర్ అనిల్ ఎస్విడి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారు. ఇప్పుడు ఆ ఫాదర్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి పూనాకి వెళ్ళిపోయారు తన చదువు కోసం. ఆ ప్లేసులో ఈ కేంద్రం నడిపించడానికి, అలాగే కేంద్ర సంబంధం అన్ని పనులను పూర్తి చేయటానికి దేవుడు మనకు పంపించినటువంటి ఒక దేవుని సేవకుడు ఫాదర్ వర్కీ. 2-3 మాటలు వర్కీ ఫాదర్ గురించి చెప్పాలనుకున్నాను. ప్రియులారా, నెంబర్ 1, కరిస్మాటిక్ మినిస్ట్రీలో చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వర్కీ ఫాదర్కి ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేరళ రాష్ట్రానికి వెళ్ళి మంచి కరిస్మాటిక్ ధ్యాన వడకములో పాల్గొవటం, అనేక పరిశుద్ధాత్మ వరాలు ఫలములు పొంది ఉన్నటువంటి ఫాదర్ వర్కీ. లేదా పొద్దున్న 4 గంటలకే లేచి దేవాలయమునకు వచ్చి తన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటము, ఎంతో భక్తితో ప్రార్థనలు చేసుకోవటము, బలిభోజ అర్పించటము, జపమాల చెప్పటము, అలాగే రాత్రి పడుకునే ముందు కూడా గుడికి వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన సలిపే వ్యక్తి గౌరవనీయులైన వర్కీ ఫాదర్ గారు. అలాగే ప్రియులారా, డబ్బుల విషయములో, ఫైనాన్షియల్ విషయములో కళ్ళు మూసుకుని మనం నమ్మవచ్చు అనే ఒక వ్యక్తి ఉంటే మా ప్రొవిన్స్లో వర్కీ ఫాదర్ గారే. నాకు ఎంతో సంతోషం. అంటే ఈ దేవుని మందిర నిర్మాణం కోసము ఎంతోమంది ధర్మదాతలు డబ్బులు కానుకగా అర్పిస్తూ ఉన్నారు. ప్రియులారా, నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు పంపించారు ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ఫాదర్ని. ₹1 కూడా దేవుని సొమ్ము వృధా పోకుండా చాలా జాగ్రత్తగా దేవుని సొమ్మును వాడుకోవటానికి, అలాగే అకౌంట్స్ని చక్కగా మెయింటైన్ చేసుకోవటానికి కావలసినటువంటి ఒక సరైన మనిషిగా
వారు ఎక్కడ ఉన్నారు కాబట్టి మీరు పంపించే ప్రతి రూపాయలకి పిల్లరా బాధ్యత కలిగినటువంటి కావలివాడుగా వర్కి ఫాదర్ మన సెంటర్లో సేవ ప్రారంభించి ఉన్నారు. అలాగే మరి పిల్లరా ఏ ఫాదర్ గారు మీకు తెలుసా ఈ వయసులో కూడా నాకంటే ఎంత యాక్టివ్గా చక్కగా ఉదయం నుంచి రాత్రి కాలం వరకు అలసట అనేది సోమరితనం అనేది ఇలా ఏది కూడా ఆయన ముఖములో కానీ ఆయన నిఘంటువులో అస్సలు లేదు. అంత యాక్టివ్గా చక్కగా దేవుని కార్యం నిర్వహించడానికి ఫాదర్ గారిని దేవుడే మనకి ఇక్కడికి పంపించారు. ఫాదర్ గారు కూడా ఈ ఆన్లైన్ ఛానల్లో మీకోసం పరిశుద్ధ బలి భోజనం అర్పించబోతూ ఉన్నారు. ప్రియులరా ఈ ఫాదర్ గారి కోసం మనం ప్రత్యేకంగా మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే రాబోతున్నటువంటి 2-3 సంవత్సరాలు చాలా ముఖ్యమైనటువంటి సమయం. మందిర నిర్మాణ పనిని మనం కొనసాగిస్తూ ఉండగా ఈ ఫాదర్ గారి సాన్నిధ్యము మనకెంతో అవసరమై ఉన్నది. అందువలన మీ అందరి తరపున మన నూతన ధ్యాన వడక మందిరానికి వర్కి ఫాదర్ గారిని మనము చప్పట్లతో కరతాళముతో ఆహ్వానించుకుందాం. ప్రియులారా ఫాదర్ గారు కేరళ రాష్ట్రం నుంచి వచ్చారు. తెలుగు వచ్చా అని మీకు సందేహం ఉండవచ్చు. పిల్లరా తెలుగు నాకంటే బాగా మాట్లాడతారు. రుద్ర సముద్రం అనేటువంటి నెల్లూరు మేత్రాశ్రమంలో తన సేవ ముగించి అక్కడి నుంచి వారు ఇక్కడికి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో రకరకాల గ్రామాలలో మేత్రాసనాలు ఫాదర్ గారి పని చేసి వచ్చారు. తెలుగు బాగా వచ్చు. అందువలన ఈ ఫాదర్ గారు కూడా మీకోసం వాక్యం అందిస్తారు, భోజనం అర్పిస్తారు. ఫాదర్ గారిని కూడా ఈ పరిశుద్ధ బలి పూజలో చూడండి. పుణ్యత అందోని వారి మహోత్సవం నాడే ఫాదర్ గారిని దేవుడు మనకిచ్చారు. అందువలన 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకుంటూ మనందరి విన్నపాలను అలాగే వర్కి ఫాదర్ని కూడా సమర్పించుకుంటూ భక్తితో ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆర్సీఎం సంఘములో దాదాపు 10,000 మంది పునీతులు ఉన్నారు. ఈ పునీతులందరిలో చాలా పేరు ప్రఖ్యాతి గావించినట్టు ఒక పునీతుడే సెయింట్ యాంథనీ. కేవలము 36 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికాడు. కానీ లోక ప్రఖ్యాతి గావించినటువంటి పునీతుడిగా దేవుడు ఆయన లేవనెత్తాడు. ఎంతవరకు లేవనెత్తాడంటే పునీత అంతోని వారు మన మధ్యలో నివసిస్తూ ఉన్నట్లే మనుషులకి కలుగుతున్నటువంటి ఆయన సాన్నిహిత్యము, ఆయన ప్రార్థన సహాయం ద్వారా. రెండవదిగా చనిపోయి కేవలం 11 నెలలలోనే పునీతుడైనటువంటి పేరుకి ఆయన అర్హుడుగా మారాడు. పాపు గారు ఆయనని ఘోషణ చేశాడు. ఆర్సీఎం సంఘ చరిత్రలో మొట్టమొదటిసారిగానే ఒక పునీతుడు కేవలం 11 నెలలో పునీతుడు అనేటువంటి ఒక పదవికి అర్హుడుగా మారటం అంత గొప్ప కార్యము అంతోని వారి గారి ద్వారా దేవుడు చేస్తున్నాడు పిల్లరా. అలాగే ప్రతి రాష్ట్రములో ప్రతి దేశంలో మీరు వెళ్తే అంతోని వారి గారి స్వరూపాలు కానీ, అంతోని వారి గారి పుణ్యక్షేత్రాలు కానీ, అంతోని వారి పేరిట స్థాపించబడినటువంటి సంఘాలు కానీ, చర్చెస్ కానీ లెక్కకి మించినవి ఉన్నాయి. ప్రియులారా, మరి ముఖ్యంగా మన భారతదేశంలో అంతోని వారి గారికి ప్రత్యేకమైనటువంటి ఒక డివోషన్ మన దేశములో ఉంది. దేవుని కృప వలన పాదువాపురి అనేటువంటి గ్రామానికి వెళ్ళి అంతోని వారి గారి సమాధిని చూడటానికి, అక్కడ మోకరించి ప్రార్థన చేయటానికి దేవుడు నాకు ప్రత్యేకమైనటువంటి కృపనిచ్చాడు. కాబట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఈ పరిశుద్ధ బలి భోజనం అర్పిస్తూ ఉన్నాం. అందువలన
ఈ పరిశుద్ధ బలి మనం అర్పిస్తూ ఉండగా ఇంత గొప్ప పునీతుని యొక్క ప్రార్థన సహాయం దేవుడు మనకు దయచేయాలని మన రెండు చేతుల గుండె మీద పెట్టి తెలుసో తెలియక మనము చేసిన ప్రతి పాపము దోషములు అన్నీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకుంటూ అందోని వారిలాగా దేవుణ్ణి గాఢముగా ప్రేమించటానికి, ఆయన వాక్యాన్ని తూచ తప్పగా అనుసరించటానికి, ఆయన జీవించినట్లు పవిత్రులుగా జీవించటానికి ప్రభు మాకు సహాయం చేయండి అని, మమ్మల్ని యేసు రక్తముతో కడగండి అని కోరుకుందాం, ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగన్నిగి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు కరుణతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము, ప్రభువా మాపై దయచూపుము. యేసు క్రీస్తు రాజా మాపై దయచూపుము, యేసు క్రీస్తు రాజా మాపై దయచూపుము. పరిశుద్ధాత్మదేవా మాపై దయచూపుము. పరిశుద్ధాత్మదేవా మాపై దయచూపుము. బిళ్ళారా, ఎంతో సంతోషముతో ఆనందముతో ఉత్సాహముతో చప్పటితో మహిమగానం పాడుకుంటూ ఇప్పుడు అందోని వారి గారిని బట్టి త్రిత్వక దేవుని మనం ఘనపరచుకుందాం. మహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమ మహిమ మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమ మహిమ మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. లోక పాపములు మోసెడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసడివారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల.
మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మా సర్వేశ్వరా సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వరా పితసుత ఆత్మగ ఏకమయున్నవారా త్రిత్వైక దేవా పితసుత ఆత్మతో ఏకమయున్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీవు పాదువాపురి అంతోని వారిని శ్రీసబొక్కు వేద పండితునిగా దయచేసితివి. పవిత్రాత్మ ప్రేరణతో ఆయన బోధించిన సత్యములను మా హృదయములలో స్థిరముగా నెలకొని ఉండునుగాక. నీవు మాకు ప్రసాదించిన గొప్ప వరముగా మేము అతనిని అంగీకరించుచున్నాము. నీ కృపా సహాయమున స్వర్గమందు నీ కారుణ్య పీఠము ఎదుట ఆయన మా తరపున విజ్ఞాపనలు అర్పించు మధ్యవర్తిగా ఉండునుగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయన ఈ మహత్కర శక్తి దేవునిదే కాని మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరముల యందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరముల యందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదములు ఎల్లప్పుడూ ఉన్నది.
ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీయందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాసిన వానియందున్న విశ్వాసపుటాత్మ మాయందును కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. పరిమళం పరలోక జీవితం పరిశుద్ధ మనసుదే ఈ అనుభవం. ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా, ఆలే హల్లెలూయా. నీ వాక్యమే నా మదిలో దీపము, ఆ అనుభవం నా జీవితం. నీ వాక్యమే నా మదిలో దీపము, ఆ అనుభవం నా జీవితం. నీలో నీలో వికసించిన యేసు, నేనొక పుష్పమై. ఆలే హల్లెలూయా, 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 ఆలే హల్లెలూయా. Almighty God, cleanse my heart and my lips, that I may worthily proclaim your gospel. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషము 5వ అధ్యాయము. పరిశుద్ధ వాక్యములు 27వ వాక్యము నుండి 32వ వాక్యము వరకు. వ్యభిచరింపరాదు
అనుశాసనమును మీరు విని ఉన్నారు కదా. నేను నొక్కి వకాణించినదేమనగా, కామేచ్ఛతో స్త్రీని చూచు ప్రతివాడును ఆ క్షణముననే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. కనుక నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. నీ దేహమంతయు నరకములో త్రోయబడకుండా కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలయను అని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు చెప్పినదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తియు ఆమెను వ్యభిచారిణిని చేసిన వాడగును. అట్లు విడనాడు బడిన స్త్రీని వివాహమాడినవాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య ప్రారంభములో మీ అందరికీ మరొకసారి పునీత అంతోని వారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఆంథనీ. మీ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి అంతోని వారి పండుగ శుభాకాంక్షలు మీరందరికీ తెలియచేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నీవు ప్రేరేపించి అపోస్తులులను సువార్తికులను దేవుని వాక్కు తప్పు లేకుండా రాయటానికి వారికి శక్తిని బలము ఇచ్చారు. అదే వాక్కు పునీత అంతోని వారిని ప్రేరేపించి గొప్ప సువార్తికుడుగా నీవు చేసేదివి ప్రభువా. ఈరోజు అంతోని మహోత్సవం కొనియాడుతూ ఈ వాక్కు బోధిస్తూ ఉండగా అంతోని వారికి కలిగినటువంటి ఆ జ్ఞానం, దైవజ్ఞానం, వాక్యజ్ఞానం మాకు కూడా కలుగునుగాక. వాక్యం పట్ల ఆసక్తి కలుగునుగాక. ప్రభువా, ఈ వాక్కు వింటూ ఉండగా వీళ్ళతో నీవు మాట్లాడండి. పునీతుల పట్ల భక్తి, గౌరవము, మర్యాద వీళ్ళకు పొంది ఉండునుగాక. ప్రభువా, వాక్యం బోధిస్తున్న నన్ను మీ సోదరులు తీసుకుని ప్రభు ఒక బోరగా వాడుకొని మీకు సేవకుడుగా వాడుకొని మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. చేతులపైకి లేపి స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 ఘనత, మహిమ, స్తోత్రం, ఆరాధన, 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 ఆరాధన. అమ్మా మరియ తల్లి, మా కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత అందన మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలువలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆర్సిఎం చర్చులు మాత్రమే పునీతుల మహోత్సవాలు కొనియాడబడుతూ ఉన్నాయి. కత్తుల ఇతర సంఘాలలో ఎక్కడ కూడా పునీతుల్ని ఘోషణ కానీ, పునీతుల పండుగలు కానీ, పునీతుని గౌరవించటం కానీ, పునీతుల ప్రార్థన సాయం కోరుకోవటం కానీ ఎక్కడ కూడా లేదు. ఇది ఆర్సిఎం సంఘ ప్రత్యేకత. రెండోదిగా ప్రియలారా, పునీతుని మహోత్సవం ఎప్పుడు కొనియాడుతూ ఉన్నామంటే వారి మరణ దినమే పండగ కొనియాడుతూ ఉన్నాం. ఎందుకంటే
ఇహలోక జీవిత యాత్ర ముగించి వారు పరలోకములో దేవుని సన్నిధిలో సకాలము జీవించే జీవితము ప్రారంభమగినప్పుడే ప్రపంచమున వారి పండుగ. విచ్ మీన్స్ లోక జీవిత యాత్ర ముగించి దేవునితో స్థిరకాలం జీవించే ఆ సెకండ్ లైఫ్ లేదా పండగ మొదటి దినం. అందుకే కేవలం ప్రియబిళ్ళారా 36 వయస్సు వరకు మాత్రం జీవించినటువంటి ఒక పునీతుడు, గమనించండి, ఆయన 1231 సంవత్సరము జూన్ నెల 13వ తారీఖున చనిపోయాడు. సెమినరీలో గురువుగా జాయిన్ అయినప్పుడు ఆయనకి కేవలం 15 వయసు మాత్రమే ఉంది. అంటే చూడండి, 15 వయసులో సెమినరీలో జాయిన్ అయ్యాడు. సాధారణ గురువు అవ్వటానికి ఒక 10 సంవత్సరాల చదువైనా ఉండదు, అప్రాక్సిమేట్లీ తీసుకుంటాం. ఆయన 15 + 10 25 వయసులో గురువు అయ్యారు అని మనం అనుకుంటాం. 25 వయసులో గురువు అయితే 36లో చనిపోయారు. విచ్ మీన్స్ కేవలము 12 సంవత్సరాలు మాత్రమే గురువుగా ఆయన సేవ అందించారు. నేను పూజ ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఈ ప్రపంచంలో దాదాపు 10,000 మంది పునీతులు ఉండే బ్లరా మరణానంతరము కేవలం 11 నెలలోనే పునీతుని యొక్క పట్టం ఆయన సంపాదించాడు. పునీతుడుగా ఘోషణ చేయబడ్డాడు. వేరే ఏ పునీతుడు కూడా ఇంత త్వరగా పునీతుడిగా ఘోషణ చేయబడే చరిత్ర ఆర్సిఎం సంఘములో లేదు. అంత గొప్ప పునీతుడు బిళ్ళరా అంతోని వారు. ఇక 2-3 ప్రత్యేకతలు చెప్పాలంటే బిళ్ళరా, ఆయనకి ఎటువంటి ఫార్మల్ స్టడీస్ ఏమీ లేవు. విచ్ మీన్స్ గురువు అవ్వటానికి సెమినారీ విద్యార్థిగా ఉన్న కాలములో సెమినారీకి సంబంధమైన గురుపట్ట సంబంధమైన చదువులే ఉన్నాయి, కానీ ఏ ఒక యూనివర్సిటీ స్టడీస్ కానీ కాలేజ్ స్టడీస్ కానీ ఏది కూడా పునీత అంతోని వారి గారికి లేదు. అయినా సరే ఆయనని ద డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అని పిలుస్తూ ఉన్నాం. అంటే గొప్ప గొప్ప చదువు సంపాదించి గొప్ప గొప్ప జ్ఞానం సంపాదించి చర్చ్ ఫెయిత్ని డిఫెండ్ చేసే వాళ్ళని డాక్టర్ ఆఫ్ చర్చ్ అంటారు. ఈయనకి ఏ ఫార్మల్ స్టడీస్ లేకపోయిన వాళ్ళరా ఆయనని ద డాక్టర్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అనేటువంటి ఒక పట్టముతో ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఇంకా దానికంటే నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే ప్రియబిళ్ళారా, ఆయనకి దాదాపు ఆదికాండం మొదలుకున్న దర్శనం వరకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలలో ఉన్న వాక్యం దాదాపు అన్నీ ఆయనకి బై హార్ట్ వచ్చంట. చూడు ఎంత దైవజ్ఞానం కలిగి ఉన్న మనిషి. కొంతమంది అడుగుతారు, స్వామి ఎలా దేవుని వాక్యాలు బై హార్ట్ చేసుకోవాలి, ఎలా ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి? ఒకటి చదువుకుంటూ జ్ఞాపకం పెట్టుకుంటూ వచ్చినప్పుడు రెండోది మర్చిపోతున్నా, రెండోది చదువుతూ ఉండగా జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మూడోది మర్చిపోతా. ఇలా సరిగా జ్ఞానం లేదు. పిల్లరా, దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించడమే తప్ప ఆ జ్ఞానం ఎవరు కూడా కలిగి ఉండలేరు. ఎందుకంటే ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదే, ఇది దేవుని వాక్య జ్ఞానం. ఇప్పుడు ఇది అంతోని వారికి దేవుడు ఎలాంటి కృప ఇచ్చాడంటే ఆల్మోస్ట్ బైబిల్ బై హార్ట్గా తెలిసిన ఒక మనిషిగా మారాడు. పెద్ద పెద్ద చర్చిలు కన్వెన్షన్ సెంటర్లో కాదు అంతోని వారు వాక్యాన్ని బోధించింది పిల్లరా. మార్కెట్లో, బజారులో, స్క్వేర్లో, టౌన్షిప్లో అక్కడక్కడ నిలబడి వాక్యం బోధించినప్పుడు 1000 కొలది మంది ఆయన వాక్యం వినటానికి వచ్చేవాళ్ళంట. ఆ వాక్కులో ఆత్మవిషయం ఉంది కాబట్టి మూర్ఖులు, ఘోరమైన పాపిష్టి మనుషులు, దొంగలు, వ్యభిచారులు, అన్ని రకాల పాపాలతో నిండినటువంటి మనుషులు పునీత అంతోని గారి వాక్కు విని మారి మనసు పొంది పాప సంగీతం చేసుకుని దేవుణ్ణి అనుసరించేవాళ్ళు. అంటే హృదయ పరివర్తనం కలిగించినంత దేవుని వాక్యాభిషేకం అంతోని వారిలో పనిచేసినది అనేది ఎంత గొప్ప కార్యం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం తీసుకున్నామా? 12వ వచనములో ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పారు, నన్ను విశ్వసించువారు నా తర్వాత నాకంటే ఇంకా గొప్ప కార్యములు చేస్తారు అని. యేసుక్రీస్తు పలికిన కార్యములు అందోని వారి జీవితంలో చాలా సాక్షాత్కారమైనది. ఒకసారి విందామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువారు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలు కూడా చేయును. యేసుక్రీస్తు అన్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, అందువలన నన్ను విశ్వసించువారు నేను చేసిన కార్యాలు చేస్తారు. వెరీ గుడ్. అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని యేసుక్రీస్తు పలికారంటే వీళ్ళరా, పునీతులకున్న అభిషేకం ఇదే, అపోస్తులకున్న అభిషేకం ఇదే. వారు బ్రతికి ఉండగానే గొప్ప గొప్ప కార్యాలు చేసి అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించేవారు, దేవునికి సాక్షిగా జీవించేవారు. అలాంటి గొప్ప పునీతుని మహోత్సవం ఈనాడు మనం కొనియాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమిత్రులారా, పునీత అంతోని వారిని మనము ఎందుకు కొనియాడుతున్నాము అని అడిగితే, అంతోని వారిని మాత్రం కాదండి. నేను చెప్పాను కదా, పూజ ఆరంభములో దాదాపు 10,000 మంది పునీతులు మనకు సంఘములో ఉంటే, చర్చిలో ఉంటే, మనం ఎందుకు వాళ్ళని కొనియాడుతున్నాం? కత్తోలిక సంఘాలేమో ఇది విగ్రహారాధన అని, అందోని వారి లేదా మరియ తల్లి యొక్క, చూడండి ఇక్కడ మనకి ఇదిగో అందోని వారి యొక్క స్వరూపాన్ని నా ఎడమ వైపున ఇక్కడ ఉంటుంది. ఇలా చక్కగా తయారు చేసి అలంకరించి ఇక్కడ పెట్టి ఉంది. ఈ స్వరూపాన్ని చూస్తే లేదా కత్తోలిక సంఘాలేమో ఇది విగ్రహారాధన అని అంటారు. కానీ ఎంత చక్కగా తయారు చేయబడినటువంటి ఒక స్వరూపాన్ని చూడండి. అలాగే చూడండి, ఆ కుడి వైపున ఇక్కడ మరియ తల్లి స్టాచ్యూ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కత్తోలిక సంఘములో మనం ఇలాంటి స్వరూపాన్ని పెట్టుకుంటూ ఉన్నాం, కానీ కత్తోలిక ఇతర సంఘాలు చూస్తే ఇది విగ్రహారాధన అంటారు. ప్రియబులారా, ఇది కేవలం ఆరాధన చేయటానికి కాదు. అంతోని వారు అనేటువంటి ఒక పుణ్యపురుషుడు ఉన్నాడని, మరియ తల్లికి దేవుని సేవకురాలు ఉంది అని పిల్లరా, వారి జీవితాన్ని మనం ఎందుకు కొనియాడుతున్నామంటే 2-3 బైబిల్ ఆధారాలు చేసుకుంటూ మనం చేస్తూ ఉన్నాం. ఇది ఊరికనే కాదండి. నంబర్ 1 పిల్లలు తీసుకుంటామా? మనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీసుకుంటామా? మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసుకుంటున్నారా? కత్తోలిక ఇతర సంఘాలు వాక్యం వింటూ ఉంటే మీరు బైబిల్ తీసుకోండి. ఎందుకు కొనియాడుతూ ఉన్నాము? ఇది విగ్రహారాధన కాదా? మా జ్ఞాపకం అంటే ఎందుకు, దేనికి? ఓకే, తీసుకోండి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుతామా? ఇక్కడ పునీత పౌలు గారు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు, విద్దామా? నేను క్రీస్తుని అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు అని పౌలు గారు ఎంత ధైర్యంతో చెప్తూ ఉన్నారు. అనగా పునీతులని, పునీతురాలను, శిష్యులని, అపోస్తులను, యేసుక్రీస్తు మార్గాన్ని మనకు చూపించిన మన విశ్వాస వీరులను, పుణ్యపురుషుల, పుణ్యస్త్రీలను మనం అనుసరించాలి అనేది పౌలు గారే మనకు నేర్పిస్తున్నాడండి. ఏదో ఆర్సిఎన్ సంఘం ఏదో విగ్రహాలు తెచ్చి పెడుతున్నాడని మాత్రం కాదు, పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఎలా? నేను మీ ముందు సాక్షిగా మీలాగా రక్తమాంసంతో కూడిన ఒక మనిషిగా నిలబెడుతూ ఉన్నాను. ఏం సవాలు చేస్తూ ఉన్నాడు? నేను యేసుక్రీస్తు అనుసరించినట్లే మీరు నన్ను అనుసరించండి అంటూ ఉన్నాడంటే పిల్లరా, పునీత అంతోని వారి విషయంలో కూడా అదే మాట చెప్పవచ్చు. అంతోని వారు గారు యేసుక్రీస్తు ఎలా అనుసరించాడో, యేసుక్రీస్తు వాక్యం ఎలా చదివాడో, ఆత్మ విషయం ఎలా పొందుకున్నాడో, ఆ బోధ ద్వారా ఎన్ని వేల మందిని యేసుక్రీస్తు సాక్షులుగా మార్చారో, అంతోని వారి విషయం ఇదే మాట చెప్పవచ్చు. నేను యేసుక్రీస్తు అనుసరించినట్టు నన్ను అనుసరించండి. నేను వాక్యాన్ని బహార్ చేసుకున్న నా యొక్క ఉదాహరణని మీరు అనుసరించండి. నేను జీవించిన పవిత్ర మార్గం నువ్వు కూడా నన్ను అనుసరించండి. ఇలా ఇది పౌలు గారు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యం.
అలాగే పిల్లరా, మనము 2వ వచనం ఒకసారి చదువుతామా? ఇంకా ఎంత బాగుందంటే ఒకసారి వినండి. మీరు సదా నన్ను జ్ఞాపకముంచుకొనుచు, మీరు నన్ను సదా జ్ఞాపకముంచుకొనుచు, మీకు నేను అందజేసిన సాంప్రదాయములను నేను మీకు అందజేసిన సంప్రదాయమును యథాతథముగా అనుసరించుచున్నారని మిమ్ము నేను పొగడుచున్నాను. నేను పొగడుచు ఉన్నాను. చూడండి, నన్ను మీరు సదా జ్ఞాపకముంచుకోండి. ప్రియులరా, పౌలు గారే మనకు తెలియజేసిన ఈ కార్యము మన జీవితములో మనం అనుసరించటం తప్ప కత్తులకు ఇతర సంఘాలని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. అలాగే ఆర్సీఎం సంఘంలో కొంతమందికి ఇటువంటి తలంపులు ఉంటే, వీళ్ళరా, ఇది కేవలం మూఢనమ్మకాలు కాదు, విగ్రహారాధన కాదు, మన నాయకులను ఇంకా అయిపోలేదు, ఇంకా మంచి మంచి వాక్యాలు పిల్లరా బైబిల్లోనే రాయబడి ఉన్నాయి. మీరు తీసుకోండి. ఇప్పుడు పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక తీసుకుంటామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం తీసుకుంటాం. పిల్లరా, ఇవి అన్నీ ఒక్కొక్కటి చదివి మనం ధ్యానిస్తూ ఉంటే పునీతుల జ్ఞాపకం, పునీతుల స్మరణ, పునీతుల పండుగ ఎంత గొప్ప విశ్వాసం కొనియాడాలో మనము ఈ రోజు అర్థం చేసుకుంటాం. చదువుతామా? దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలంచుకొనుడు. చూడండి, దేవుని సందేశము సువార్తను మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలంచుకొనుడు. మీరు తలంచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును మీరు అనుసరింపుడు. 2-3 విషయాలు ఉన్నాయి. వారు ఎలా జీవించారో, వారు ఎలా మరణించారో, విశ్వాస దీపిక ఎలా కాపాడారో, వారి జీవితాన్ని అనుసరించండి. ఎందుకంటే మనము అనుసరించగలిగేటట్లే వారు సాక్షిగా జీవించారు. మనం వెంబడించగలిగినట్లే వారు యేసుక్రీస్తుని వెంబడించారు. విచ్ మీన్స్ యేసుక్రీస్తుని వెంబడించటము, ఆయన వాక్యాన్ని తూచా తప్పక అనుసరించటము, పవిత్రతలు జీవించటము పిల్లరా అసాధ్యము కాదు. ఈ రోజుల్లో అసాధ్యం అనుకుంటాం పిల్లరా, అది పౌలు గారికి సాధ్యమైనట్లయితే, పునీత అంతోని వారికి సాధ్యమైనట్లయితే, అలాంటి వేల కొలది పునీతులకు సాధ్యమైనట్లయితే, వారిని బలపరచిన ఆత్మ ద్వారా ఈరోజు నీకు కూడా సాధ్యమే, మాకు కూడా సాధ్యమే అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంకా మనము 2-3 అంశాలు లోతుగా ధ్యానిస్తాం. ఈ వాక్యం మాత్రం ధ్యానిస్తేనే అంతోని వారి పట్ల మనకి ఆటోమేటికలీ ఒక గౌరవం కలుగుతూ ఉంటుంది, ప్రేమ కలుగుతూ ఉంటుంది, భయం కలుగుతూ ఉంటుంది, భక్తి కలుగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, తీసుకుంటామా? హెబ్రీయులకు రాసిన పత్రిక అగైన్ 12వ అధ్యాయం తీసుకుంటామా? అక్కడ 22, 23, 24 తీసుకుందామా? ఎంత చక్కగా మీరు బైబిల్ తిప్పండి. అక్కడ మనం బైబిల్ ధ్యానించి వాక్యానుసారంగానే అంతోని వారిని మనం గౌరవిస్తూ ఉన్నాము. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24. దానికి బదులుగా మీరు సియోరు పర్వతమునకును వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకములో స్వర్గీయ యెరూషలేములో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరి సాన్నిధ్యం ఉంటుందో అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఒకసారి వినండి, అక్కడ ఎవరెవరి సాన్నిధ్యం ఉందో. కంటిన్యూ. పరలోకమున పేర్లు రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుషులందరకును తీర్పరి అగు దేవుని యొద్దకును పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల యొద్దకును మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము యొద్దకు మీరు వచ్చితిరి. ప్రియులారా, పరలోకములో ఒక సాక్షి సమూహం ఉంది. గమనించండి, ఇక్కడ ఎన్ని రకరకాల గుంపులు చూడు. నీలాగా నాలాగా ఈ ప్రపంచమున్న బ్రతికి జీవించి అన్నం తిని బ్రతికి ఈ శ్వాసని మనము పీల్చుకుంటూ పిల్లరా
రక్త మాంసముతో జీవించిన మనుషులే. వారి జీవిత యాత్రలో వాక్కు ద్వారా ఆత్మ ద్వారా పరిపూర్ణులుగా చేయబడి ఆత్మ ద్వారా అభిషేకించబడి ఇప్పుడు రకరకాల విధముగా గుంపులుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వేల కొలది మంది మన ముందు దేవుని సన్నిధిలో ఉన్నారు. నా అంతేకాదు, మీరు తీసుకోండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ 19వ వచనములో ఇంకొక వాక్కు ద్వారా మనము ఎందుకు పునీతులను గౌరవించాలి, ఎందుకు హతసాక్షులను గౌరవించాలి, ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అసంఖ్యం వేల కొలది పునీతులతో హతసాక్షులతో పుణ్యపురుషులతో పుణ్యస్త్రీలతో కలిసి మనము దేవుణ్ణి కొనియాడాలంటే ఈ వాక్యాలు చాలు. వింటామా? కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరింక పరదేశీయులు పరాయి వారులు కాదు. మీరిప్పుడు పరిశుద్ధులు. మీరిప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు. వావ్, దేవుని కుటుంబములో సభ్యులు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు యోహాను 14:1-3 వచనములు ఏమన్నాడు? నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలము కలదు, లేనిచో నేను అలా చెప్పేవాడిని కాదు. నేను వచ్చి నన్ను లేదా మిమ్మల్ని నా దగ్గరికి తీసుకుని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నన్ను సేవించువారు, నన్ను ప్రేమించువారు కూడా ఉందురు అని యేసుక్రీస్తు పలికాడు. అందువల్ల ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరలోకములో చూడండి, ఈ ప్రపంచమున దేవుని వాక్యాన్ని పాటించి విశ్వాస దీపికను కాపాడి హతసాక్షిగా లేదా దేవునికి సాక్షిగా పరిశుద్ధులుగా జీవించినటువంటి అనేక మంది వేల కొలది దేవదూతలు, పునీతులు, పునీతురాలు, హతసాక్షులు, విశ్వాసులు అనేక మంది దేవుని కుటుంబములో ఉన్నారు. పిల్లరా, అందులో ఒక్కరే పునీత సెయింట్ యాంథనీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక విషయం మీరు తీసుకోండి. మార్కు సువార్త లాస్ట్ చాప్టర్ తీసుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో పిల్లరా, పునీతులు కానీ దేవుని బిడ్డలు కానీ సేవకులు కానీ వారు సువార్త బోధిస్తూ ఉండగా, వాక్యం బోధిస్తూ ఉండగా ఆశ్చర్య అద్భుత కార్యములు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పునీత అంతోని వారి గారికి ఉన్న కొన్ని మారు పేర్లే అద్భుతాల ఖని, అద్భుతాల అంతోని వారు. మీరు ఏమైనా అడగండి, మీరు ఏమైనా చెప్పండి, అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా జరిగినటువంటి జుట్టన్ని సాక్ష్యాలు మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ మీకు వినిపిస్తాయి. మరి ఏ పునీతులకి ఇవ్వరా అంత అద్భుత సిద్ధి కలిగినటువంటి వరం దేవుడు ఇవ్వలేదు. నిజం చెప్తున్నా, ఆయన ఒక సాధారణ మనిషి కాదండి, అసాధారణ దేవకృప కలిగినట్టు మనిషి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే వీళ్ళరా తీసుకున్నాము. యేసుక్రీస్తు పలికాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో 17, 18, 2 వచనాలు. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. విశ్వసించువారు ఈ అద్భుత శక్తి కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. బిళ్ళరా, అంతోని వారు దయ్యాన్ని వెళ్ళగొట్టారు. కంటిన్యూ. అన్య భాషలను మాట్లాడుదురు. పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. ఏ హాని కలగదు. రోగులపై తమ హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులకు. 20వ వచనం కూడా చాలా బాగుంది, అది కూడా విందామా? పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. అంతంతటా సువార్త ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండునులరా. పునీత అంతోని వారి గారి ద్వారా అద్భుతాలు జరిగాయి అంటే యేసుక్రీస్తు ఆయనతో ఉన్నాడని దేవుడే నిరూపించాడు. ఆమేన్. ఇంత అద్భుత సిద్ధి కలిగిన మనిషి పిల్లరా, సాధారణంగా మనిషికి అసాధ్యమైనది ఇక్కడ వాక్యం పలుకుతుంది 20వ వచనములో. వారి బోధ యథార్థమని
దేవుడు వారికి తోడుగా ఉన్నాడని ఎలా నిరూపిస్తున్నాడు? ఆశ్చర్య అద్భుత కార్యాలతో నిరూపిస్తూ ఉన్నాడు. విచ్ మీన్స్ అంతోని వారి ప్రార్థన సహాయం మనం కోరుకుంటే, ఇప్పుడు అంతోని వారా మా కొరగా ప్రార్థించండి అంటే దేవుని ప్రత్యేక అద్భుత సిద్ధి కలిగిన వారు కాబట్టే, దేవుని ప్రత్యేక అభిషేకం ఉన్నాడు కాబట్టే, దేవుని సన్నిహిత్యం ఉంది కాబట్టే ఆయన తన స్వార్థ బోధన ద్వారా ఎవరిని తన దగ్గరికి ఆహ్వానించలేదు. పిల్లరా, ఆయన మనుషులని దేవుని దగ్గరికి నడిపించాడు. మార మనసు బంధమన్నారు, స్వార్థను విశ్వసించమన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి, తండ్రి దగ్గరికి హృదయ పరివర్తనం చెంది పరిశుద్ధులుగా జీవించటానికి ఆయన మనుషులని ప్రభు దగ్గర నడిపించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంతోని వారి గారి గురించి ఇంకా ఎన్నో కార్యాలు చెప్పవచ్చు. నేను చాలా తక్కువ టైంలో చెప్పిన కొన్ని విషయాలు వింటేనే మనము ఈ పునీతుల పండుగ కొనివ్వటము అది బిబ్లికల్, బైబిల్ ప్రకారమే మనం పునీతులను కొనియాడుతున్నాం. ఏదో కట్టుగదలపై ఆధారపడి మనం పండుగ చేయట్లేదు. యథార్థంగా వారు దేవుని సేవకులు కాబట్టే మనం కొనియాడుతూ ఉన్నాం. వారు మనకి ఆదర్శ మూర్తులుగా మనం కొనియాడుతూ ఉన్నాం. క్రికెట్కి గోడ్ అంట సచిన్ టెండూల్కర్, ఆయన పేరిట బాంబేలో ఒక టెంపుల్ కూడా కట్టారంట ఎవడో ఒకడు. రాజకీయ నాయకుల పెద్ద పెద్ద స్తంభాలు లేవా? పెద్ద పెద్ద స్టాచ్యూస్ లేవా? ఈ ప్రపంచంలో పిల్లరా గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టు ఎంతో మంది సేవకులు, విచ్ మీన్స్ నార్మల్ పొలిటీషియన్స్ కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, కిరీటకారులు కావచ్చు, వారందరి యొక్క స్టాచ్యూస్ ఉన్నాయి. వారి అందరిని గురించి పుస్తకాలు రాయబడతాయి, పిల్లలు చదువుతారు. పిల్లరా చూడండి, అది ప్రాపంచిక జీవితములో వారిని హీరోలాగా, హీరోయిన్ లాగా మనుషులు చూస్తారు. ఇది వరల్డ్లీ లైఫ్. విశ్వాస జీవితంలో కూడా హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, హతసాక్షులు ఉన్నారు, పునీతులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. వారందరూ కూడా ఆత్మీయ యాత్రలో మనకు హీరోసై, ఆత్మీయ జీవితంలో హీరోయిన్సై. నేను ఆ హీరోలాగా నేను తయారవ్వాలా, ఆ హీరోయిన్లా నేను తయారవ్వాలని ఆ ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంది వీళ్ళ జీవితాన్ని చూస్తే. పిల్లరా, నన్ను ప్రేరేపించినటువంటి దేవుని సువార్త బోధకులలో నంబర్ 1 పునీత అంతోని వారు. నా రూములో అంతోని వారి యొక్క స్టాచ్యూ నేను పాదువాపురి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నేను కొనుక్కొచ్చానండి. నేను యూరోప్ వెళ్ళేటప్పుడు పాదువాపురికి వెళ్ళాను, అంతోని వారి గారి స్థలానికి వెళ్ళాను, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాను, అక్కడ మోకరించాను, ప్రార్థించాను. ఆ అంతోని వారిని నాకు ఒక లీడర్గా, ఆయన్ని ఒక హీరోగా నేను తీసుకున్నాను. దిస్ ఈజ్ స్పిరిచువల్ హీరోస్ మనం తీసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, అంతోని వారిని అనుసరించడానికి 3 కార్యాలు చాలు. అది చూడటానికి మనం ఎక్కడో చూసే అవసరం లేదు. డైరెక్ట్గా చూడండి, ఇక్కడ అంతోని వారి గారి ఈ స్వరూపాన్ని మీరు చూడండి, కెమెరా క్లోజ్గా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, అంతోని వారిని మనం చూస్తే 3 కార్యాలు స్పెషల్ ప్రియులారా. నెంబర్ 1 చూడండి, ఇక్కడ అంతోని వారి గారి చేతిలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇక్కడ ఉంది. చూడండి, ఇది అంతోని వారి స్టేచ్యూలో పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఆయన పట్టుకుంటూ ఉన్నాడు. నెంబర్ 1, ఇది చాలా ముఖ్యం. రెండవది, ఆ బైబిల్ మీద చిన్న బాలయేసు కూర్చున్నాడు. ఆ వాక్ అయినటువంటి ఆ వాక్కు మానవుడై మనమది నివసించును అని యోహాను 1:14 ఉండగా, ఏ వాక్ అయితే ఏ బైబిల్ అంతోని వారు పట్టుకున్నారో ఆ వాక్కు మాంసము ధైర్యించిన ఆయన యేసుక్రీస్తే అంతోని వారి గారి చేతిలో ఉన్నాడు. మూడోది ఏంటంటే చూడండి, అంతోని వారి చేతిలో ఒక లిల్లీ పుష్పము కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, లిల్లీ పుష్పం. ఈ లిల్లీ పుష్పం ప్రియ సహోదరి సహోదరా, అది పవిత్రతకి, శాంక్టిటీకి, హోలీనెస్కి సూచన అనే మాట. సో అంతోని వారి గారి స్టాచ్యూస్ని మీరు ఎక్కడ చూసినా ఈ 3 ప్రత్యేకతలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం,
చిన్న బాలయేసు, లిల్లీ పుష్పం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ఈ 3 విషయాల గురించి 2-3 చిన్న మాటలు చెప్పి ముగిచ్చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది ఇంకా వాక్యం పొడుగవుతుంది కాబట్టి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నంబర్ 1 ఏంటంటే దేవుని యొక్క వాక్కు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే మానవుడే మన నివసించును అని యోహాను 1:1 మనం చదువుతూ ఉండగలరా. ఆదిలో ఉన్న ఆ వాక్కే ఈ బైబిల్. ఈ బైబిలరా దేవుని సందేశం. ఈ వాక్కు వలననే దేవుడు ప్రపంచాన్ని కలుగజేశాడు. ఆ వాక్కు వలననే ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇదే వాక్కు వలననే అంతిమ దినమున ఆయన 2వ రాకలో మనుషులకి తీర్పు విధించబడుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక్క వాక్యం తీసుకుంటామా? మీరు తీసుకోండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం తీసుకుందామా? యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం తీసుకుందామా? అక్కడ చాలా ముఖ్యమైన ఒక మాట అక్కడ ఉంది, విందామా? నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్కి అంతిమ దినమున వానిని ఖండించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నడూ మారని, మార్పు లేని, శాశ్వతమైన, స్థిరమైన ఒక వాక్కు ఉంది. చూడండి, ఆ వాక్కే దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను, ఆ వాక్కు ద్వారా ప్రపంచంలో సర్వస్వాన్ని కలగజేశాడు. ఆ వాక్కు శక్తులు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. వలన చివరికి ఆయన 2వ రాకలో ఈ వాక్కు వలననే ఆయన నీకు నాకు తీర్పు విధించి మనల్ని ఖండించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్కు వినటం, ఈ వాక్కు చదవటం, ఈ వాక్కు ద్వారా రక్షణ పొందటం ఒక మనిషికి అత్యవసరమైనది. కనుక అందుని వారిని చూస్తే కేవలం ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని, అద్భుత కార్యాల ఘని అని, ఏదో పోగొట్టుకున్నన్ని దొరకేస్తాయి అని, ఇటువంటి కార్యాల కోసం మాత్రం కాదు అందుని వారిని మనం కొనియాడుతూ ఉన్నాం. ఆయనలో వెలసినటువంటి ఈ సర్వశ్రేష్టమైన పుణ్యం వాక్య పట్ల ప్రేమ, వాక్యం పట్ల భయం, వాక్యం పట్ల గౌరవము. వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యాన్ని మనము మనస్సారా స్వీకరించటం, వాక్యానికి అనుకూలంగా జీవించటం, ఇదే ఆ నేర్పించినటువంటి నంబర్ 1 ఎగ్జాంపుల్ ప్రియులారా. 2వది ప్రియులారా, యేసు క్రీస్తు, చిన్న బాల యేసు క్రీస్తుని ఆయన మోస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ పిల్లలా, ఈ వాక్యే ఆయన చేతిలో మనుష్య అవతారం ఎత్తినది. కేవలం ఒక్క వాక్కు మాత్రం మొదలు చదువుతామా? మీరు తీసుకోండి, రోమాపత్రిక 15వ అధ్యాయం తీసుకుంటామా? 29వ వచనం చదువుతామా? రోమాపత్రిక 15వ అధ్యాయము 29వ వచనముల పిల్లరా, యేసు క్రీస్తుని మోసినటువంటి అంతోని వారు గారు. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో చేరుదనని నాకు తెలియను. చూడండి, క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మనకి, ఆయన సాన్నిహిత్యానికి నిదర్శనమే చిన్న బాలయేసుని యాక్చువల్లీ బైబిల్ మీద ఎత్తుకుంటూ ఆయన ఆడుకోవటం, యేసుక్రీస్తుతో మాట్లాడటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే యేసుక్రీస్తు సాన్నిహిత్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు నన్ను ప్రేమించునచో నా ఆజ్ఞలు మీరు పాటింతురు. చూడండి, యేసుక్రీస్తు పట్ల ప్రేమ ఒక వ్యక్తికి ఉంటే ఆజ్ఞలు పాటించటమే. అప్పుడు తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వచ్చి వాణి నివసింతుము. నేను మొన్న ఈ సందేశాన్ని మీకు అందించాను. అందువలన యేసుక్రీస్తుతో శరీర మాంసంతో కూడిన యేసుక్రీస్తుని, వాకుగా రాయబడిన యేసుక్రీస్తుని దగ్గర తీసుకోవటానికి అంత గొప్ప అవకాశం దేవుడు కలిగించాడు ఇంత గొప్ప పునీతునికి. ఇంకా చివరికి 3వ అంశం ఏంటంటే లిల్లీ. యాక్చువల్గా ఇది పునీత అంతోని వారి గారి మాత్రం స్పెషాలిటీ కాదు. లిల్లీ పుష్పము పట్టుకున్నటువంటి ఇంకా కొంతమంది పునీతులు మనకి ఈ ఆర్సీ సంఘములో ఉన్నారండి. పిల్లరా,
పునీత జోజప్ప గారి స్వరూపాన్ని మీరు చూస్తే జోజప్ప గారి చేతిలో లిల్లీ పుష్పం ఉంది. పునీత సిసిలియా అమ్మ స్టాచ్యూ మీరు చూస్తే వెళ్ళరా, అక్కడ సిసిలియా అమ్మ చేతిలో ఆ లిల్లీ పుష్పం ఉంది. పునీత క్లారమ్మ గారి చేతిలో చూస్తే అక్కడ కూడా లిల్లీ పుష్పం ఉంది. ఐ థింక్ పునీత డామినిక్ గారి చేతిలో కూడా లిల్లీ పుష్పం ఉంది. అందోని వారి చేతిలో లిల్లీ పుష్పం ఉంది. ప్రియులరా, ఇంతమంది పునీతులు ఈ లిల్లీ పుష్పం ఎందుకు పట్టుకుంటున్నారంటే, లిల్లీ అనేది పరిశుద్ధతకి నిర్మలత్వానికి సూచన. అది ఎంత తెల్లగా ఉంది అంటే ఇట్స్ సో ప్యూర్. ఆ పుష్పం పట్టుకోవటం ఏదో ఒక అలంకారం కాదు, అది వారు జీవించినటువంటి పవిత్రమైన జీవితానికి సూచనగా ఉంటుంది లిల్లీ పుష్పం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన అందోని వారు గారు ఎంత పవిత్రమైన జీవితం జీవించారంటే, యేసుక్రీస్తుని హస్తములు ఎత్తుకుని ముద్దుడు భాగ్యం కలిగినటువంటి పవిత్రత. అందువల్ల ఈనాడు ఈ పునీత అందోని గారి మహోత్సవం కొనియాడుతూ ఉండగా నేను ఈ వాక్య ప్రజక్కడ ముగిస్తున్నట్లరా, అతనిని అనుసరించడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఒక జీవితం సరిపోదు. అందువలన ఈరోజు కేవలం మన స్వార్థపు అవసరాల కోసం, మన కార్యసాధకం కోసం మాత్రం నొవేన చెప్పటమా, పుణ్యక్షేత్రానికి వెళ్ళటమా, అందోని వారి ప్రార్థనా సాయం కోరటం మాత్రం కాదు ప్రియులారా, అతన్ని అనుసరించటమే అతనికి మనమిచ్చే అన్నిటికంటే శ్రేష్టమైన గౌరవం. అతని అడుగుజాడలో నడవటమే నిజమైనటువంటి పునీత అందోని వారి పట్ల మనకున్నటువంటి భక్తి. అతడు జీవించినట్లు మనం కూడా జీవించటమే నిజమైనటువంటి అనుసరణ. అందులో ఈరోజు ఈ పండుగని ఆడుతూ ఉండగా మనం కూడా ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభువా, అందోని వారిలో వెలసినటువంటి ఈ పుణ్యములు, ఈ గొప్ప కార్యములు ఒక్క కిరణమైన, ఒక కణికనైన, ఒక అంశమైన మాకు కూడా దయచేయండి. ఒక్క నిమిషం శరములు వంచి ప్రార్థిద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. జూన్ 13వ తారీఖున పునీత అందోని వారి మహోత్సవం కొని ఆడుతున్న ఈరోజు ఈ వాక్యాన్ని ఆలోచించిన ఈ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అందోని వారి గారిని కేవలం లోక సంబంధమైన కార్య సాధకుల కోసం మాత్రం వాడకుండా, మళ్ళీ పాపములో పడిపోకుండా, మళ్ళీ లోకం వైపు తిరగకుండా, అందోని వారి గారు జీవించిన జీవిత యాథార్థ్యము, జీవిత ఆదర్శం, జీవిత మాతృక వీరి కూడా అనుసరించేలాగున ఒకరోజు మరణానంతరం అనేక పునీతులతో, హతసాక్షులతో పాటు నీ పరలోక రాజ్యములు వారు కూడా చేరి నిన్ను చిరకాలం స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యము కూడా ఈ పండుగని ఆడుతున్న మాకు దయచేయమని మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియలారా, మనం ఇప్పుడు అర్పణ వేళలో ప్రవేశించబోతూ ఉన్నాము. అందువలన సాధ్యమైతే మోకరించి అప్పద్రాక్షరసములు సమర్పిస్తూ ఉండగా ఈ గుణగణాలు మాకు కూడా, మా ఇంట్లో కూడా దయచేయండి అని అందోని వారి ప్రార్థన సాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియా భక్తుని అర్పణ గైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఏలియా భక్తుని
అర్పణగైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుగా దేవా, ఈ పాటిది కానుగా. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుగా దేవా, ఈ పాటిది కానుగా. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియా భక్తుని అర్పణగైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఏలియా భక్తుని అర్పణగైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత సిద్ధి కలిగిన పునీత అందోని వారి మహోత్సవం కొనియాడుతున్న ఈరోజు ఈ బలిపీఠ మీద అప్పద్రాక్షరసములు గురువుల కానుకగా సమర్పించి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసినటువంటి దీపికా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుధారాణి, సిద్ధార్థ రెడ్డి, లాలనా అండ్ ఫ్యామిలీ ప్రత్యేక ఉద్దేశ లక్ష్యాల కోసం ఈ అర్పణ వేళలో ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే అల్లం ఉషారాణి అండ్ రాయప్ప రెడ్డి కృతజ్ఞతా పరిషత్ బలిపూజ స్పాన్సర్ చేస్తూ ఉండగా ఈ రెండు కుటుంబాలను ప్రత్యేకంగా ఈ అర్పణ వేళలో మనం కానుక సమర్పించి వారి అవసరాల కోసం మనం ప్రార్థిద్దాం. మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని, మంచి వివాహ సంబంధం రావాలని, అలాగే సుఖప్రసవం దేవుడు దయచేయాలని మనం ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే బిడ్డలారా, అందోని వారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ మీరందరూ కూడా ఎంతోమంది పరిశుద్ధ బలిపూజ పెట్టించి ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీ అందరి విన్నపాలను ఇక్కడ బలిపీఠం మీద గురువులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు జూన్ నెల 13వ తారీఖున అందోని వారి మహోత్సవ సందర్భంగా వేలాది మంది మాసలు మీరు పాల్గొంటూ ఉంటారు. మీరందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నా, మీ ఇంట్లో, మీ కారులో, మీ రూములో, చర్చిలో ఎక్కడ ఉన్నా మీ అందరి విన్నపాలను రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి ప్రభువుకు సమర్పించండి. అలాగే దేవుని ధ్యాన వడక మందిర నిర్మాణం కోసము మీరు ఇచ్చినటువంటి విరాళాలు, స్పాన్సర్షిప్, మీరు ఇచ్చిన సహాయము, మీ అందరి విన్నపాలను గురువులు జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నారు. 7 రెట్ల ప్రతిఫలం దేవుడి మీకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే రోసరీ టీమ్ మెంబర్స్ అందరినీ అడ్మిన్స్ని సమర్పిస్తున్నాం. సెకండరీ అడ్మిన్స్ని లోకవ్యాప్తంగా ఉన్న వేలాది మంది మా టీం మెంబర్స్ని సమర్పిస్తూ ఉన్నాం. బ్లరా నూతనంగా దేవుని సేవలో ప్రభు నడిపించినటువంటి గౌరవనీయులైన వర్కి ఫాదర్ గారి కోసం ప్రార్థిద్దాం. అలాగే నూతనంగా మా టీంలో చేరినటువంటి బిడ్డలు ఉన్నారు,
వారందరినీ ప్రభువుకు సమర్పించుకుంటూ దేవుడే తన ఆత్మ ద్వారా ప్రేమతోనూ సఖ్యతతోనూ ప్రార్థనా శక్తితోనూ అభిషేకముతో నడిపించాలని మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అలాగే లోకవ్యాప్తంగా అందోని వారి భక్తులుగా పరిశుద్ధ బలి పూజ పెట్టించి ప్రార్థనా సాయం కోరుకున్న వారందరినీ ఈ బలిలో సమర్పించుకుంటూ ఎంతో భక్తితో ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువున దేవ పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞత వందనములు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అత్యతీతమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించుచూ ఉన్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయచూ ఉన్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తిగునట్లు నీవు పునీతందోని వారి గారి మహా ఆదర్శమును మాకు ధైర్యమును వసగుచూ ఉన్నది. భక్తిబంధమైన వారి ప్రార్థనలు మా చేయుదములను సహాయపడుచు ఉన్నవి. కావున దూతలతోనూ పునీతులతోనూ భద్రాసములతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ప్రియులారా, ఈ నడు పూజలో అప్పద్రాక్షరసములు గురువుల కానుక సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా సాధ్యమైతే మోకరిల్లి ఈ అందోని వారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము.
వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఎట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారక్షణాయుధముగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణం స్మరించుచు ఆయన మరల వేంచి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనుచున్నాము. ఆయన మరణము ద్వారా మీతో సఖ్యపరచిన ఈ కుమారుని దివ్యబలిని స్వీకరింపుము. మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి
ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. వారే మమ్మ మేక నిత్యార్పణముగా రూపొందించిన కాక మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు మేము ప్రతిమాలు కొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడు మా లియో జగత్ గురువును మా పొలమేర జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసం అందును ప్రేమ అందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. అందరు రెండు చేతులపైకి లేపి త్రిత్తుగ దేవుని అంతోని గారితో కలిసి మనం కనపరచుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరం పైకి లేచి నిలబడి రెండు చేతులు చాచి పట్టుకుంటూ ప్రభు యేసుకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో పునీత అంతోని వారి ప్రార్థన సహాయమున సకల కీడుల నుండి, అపాయము నుండి, పాపము నుండి, పిశాచి బంధకాల నుండి, సకల తగ్గుల నుంచి ఈ పరిశుద్ధ బలిభోజలో పాల్గొన్న వారందరికీ సంపూర్ణ విడుదల దయచేయండి.
మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసము, వారి ప్రార్థనలను, అంతోని వారి ప్రార్థన సహాయం పట్ల వారికి నమ్మకాన్ని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, మా కేంద్రానికి నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును దయచేయండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో పుణితందోని వారు మరణం వరకు ఆసక్తి కలిగి బోధించిన సజీవ వాక్కు అయిన యేసుక్రీస్తు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచ్చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింపా. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులు పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులు పాల్గొనరారే. పాపోచ్చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపోచ్చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా,
విందులు పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులు పాల్గొనరారే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత పాదవాపురి అందు నివారి ఉత్సవమనాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహనము చేసుకుని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారి మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియా సహోదరి సహోదరులారా, మరొకసారి పునీత అందోని వారి మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. విష్ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ యాంథనీ. అలాగే ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన దీపికా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుధారాణి, సిద్ధార్థ రెడ్డి, లాలన కుటుంబ సభ్యులకి, అలాగే అల్లం ఉషారాణి అండ్ రాయపురెడ్డి కుటుంబాలకి డివైన్ వర్డ్ ధ్యాన వడక మందిరము ఏలుడు తరపున గురువులుగా మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. గుణదల కొండను కానా పల్లిక మలచిన ఓ అమ్మ, నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. గుణదల కొండను కానా పల్లిక మలచిన ఓ అమ్మ, నీ దివ్య సుతుని మహిమల మాకై ప్రార్థించుము తల్లి. అమ్మా వందనం మరియమ్మా వందనం. అమ్మా వందనం మరియమ్మా వందనం. శుభకర మాత మరియమ్మ మాకై